వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద
నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీనివాస వెంకటేశ. శ్రీనివాస మంగాపుర మహాక్షేత్రంలో అద్భుతమైనటువంటి దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి వెంకటాచలపతి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి శంఖభృత్నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని ఆ శంఖచక్ర గదాధారి అయినటువంటి స్వామి ఈనాడు సప్తాశ్వరథమారూఢం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అన్నట్లుగా ఆ ఎర్రని మాలికలు ధరించినటువంటి కోమలాతి కోమలుడు ముగ్ధమోహన సౌందర్య స్వరూపులు శంఖ చక్రాలతో పాటు శాంగమనేటువంటి కోదండాన్ని నందకమనేటువంటి ఖడ్గాన్ని కౌమోదకి గదను ధరించి ఈ మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి నారాయణుడు సూర్యుడు. అట్టి సూర్యుని యొక్క ఆ చైతన్యానికి ప్రధానమైనటువంటి చోదకుణ్ణి నేనే అని ఆ సూర్యాంతర్గతమైనటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. నిజానికి సూర్యారాధన అనేటువంటిది ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మనకు ఈనాడు సూర్య విగ్రహాలు బయటపడి సూర్యారాధన ఆ ఆయా స్థానాలలో ఉన్నటువంటి వారు నిర్వహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు. తర్వాత అనేకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి మార్పుల వల్ల చాలా ఇతరమైనటువంటి వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. అదిగో అభయప్రదానం చేస్తూ లక్ష్మిని హృదయంలో ధరించినటువంటి స్నిగ్ధ దరహాస వదనుడు ఈ బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం ఆ శ్రీహరి సూర్యప్రభ వాహనాధిష్ఠితులై చక్కగా అభయప్రదానం చేస్తూ ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తోంది కదా. ఆరోగ్యప్రదాత ఆయనే. ధన్వంతరి రూపంలో ఆయుర్వేదాన్ని చెప్పాడు, ఉపవేదం. అలాగనే వేద వాన్మయంలో అరుణము అని అంటారు. సూర్య నమస్కారాలు చాలా ప్రీతిపాత్రమైనటువంటివి. భగవానుడికి నమస్కార ప్రియుడైనటువంటి వాడు సూర్యుడు అని. ఒక్కొక్క దేవతామూర్తికి ఒక మంత్రకల్పాన్ని తయారు చేశారు మహనీయులు, మహానుభావులు. అలాగ సూర్యోపాసన చేసి అనేకమైనటువంటి రుగ్మతలను పోగొట్టుకున్నటువంటి వారు
5000 సంవత్సరాల నాడు మనకు శ్రీకృష్ణస్వామి కుమారుడు సాంబుడు కనిపిస్తాడు. భవిష్య పురాణంలో ఆ శాండిల్య మహర్షి ఉపదేశంతో శాకల్య ద్వీపం నుంచి సూర్యోపాసకులను తీసుకొచ్చాడని కూడా మనకు భవిష్యోత్తర పురాణం చెప్తాడు. అలాగనే తనకు కలిగినటువంటి రుగ్మతని పోగొట్టుకున్నాడు. ఎప్పటిదాకో ఎందుకు మయూరుడు అనేటువంటి కవి తనకు వచ్చినటువంటి ఆ రోగాన్ని సూర్య శతకం చెప్పి 108 శ్లోకాలతో ఆ రోగాన్ని పోగొట్టుకున్నాడు అని మనకు చరిత్ర చెప్తాడు. కాబట్టి సూర్యారాధన ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించడానికి ముందుగానే లేచి స్నానాది కృత్యాలు పూర్తి చేసుకొని దోసిళ్లతో 3 సార్లు నీరు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తే ఆ సూర్య కిరణాలు మన శరీరం మీద పడితే మనకు మంచి శక్తి కలుగుతోంది. అందువలనే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి అని మనకు ఆచార కాండ నిర్దేశిస్తోంది. ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేవి, ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించేవి అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆ సూర్యుడిని ప్రతినిత్యము కూడా ఆరాధించేట్టుగా ఆనాడు సూర్య మండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుడు నరుడై రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు ఆ రావణ సంహార వేళ అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశించాడు సూర్య స్తోత్రమైనటువంటి ఆదిత్య హృదయం. అప్పుడు శక్తిని పొంది రావణ సంహారి అయ్యాడు. సూర్యుడు తేజోనిధి కదా, సకల రోగ నివారకుడు, ప్రకృతికే చైతన్యాన్ని ప్రసాదించేవాడు. వర్షాలు, వాటి వల్ల వచ్చే సస్యాలు, చంద్రుడు మీద ఆ సూర్య రశ్మి, సూర్యుని కాంతి, ఆ చంద్రుని వల్ల ఓషధులు, ఇవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతాయి. శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అని ప్రమాణాలు మనకు చెబుతాయి. ప్రతిరోజు సూర్యోపాసన చేసే సంస్కృతి మనది. గాయత్రిలో చెప్పినటువంటి గాయత్రి ఛందస్సులో చెప్పినటువంటి మహామంత్రం సవితృదేవతాకమైనటువంటిది. అది ఇదే దేదీప్యమానమైన సూర్య శ్రీమద్దరంగ్రయమరం ృణమావిమోద్దరాబుధం ధరస్య శ్రీభక్తిచారగుణశేఖరయోగివాన్ భక్తాంగ్రేణవరకాలయదీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంగుసమనేప్రణదాస్మి నిత్యం కలయామి కళిధ్వంసం కవిం లోకదివాకరమిత్య గోవిప్రకాశాభి ఆవిద్యనిగదంతమహావాయి పరకాలన్ వాయి కడిగండి వాయి కురయలోర్వాయుగంధన్ వాయుజరో வாழ்களியால் மந்திரங்கள் மங்கையர்கள் தோயன் சுடர்பாரவேல் நஞ்சிக்கல் கடிதீவமடங்காரிடம்பிரவினஞ்சிக்கல் தமிழன்னோன் துறைகளஞ்சிக்கிழக்கியமாரணசாரம் பரசமய பஞ்சிக்கடலின் பொறி பரகாலன் பகவல்களே எங்கள் கையே மானிசமுடிய சங்கத்தாண்டதமராஜா பொங்கு புகழ் மங்கையர்வாணி இந்த மலையாரி ரமணைத்த Bye.
సప్తాశ్వరథమారూఢుడు సప్తగిరివాసుడైన శ్రీనివాసుడు ఈనాడు శ్రీనివాస మంగాపురంలో
అత్యద్భుతమైన దివ్య తేజో స్వరూపుడై కళ్యాణాద్భుత గాత్రుడై కమనీయ నేత్రుడై భక్తజన మందారమై దర్శనమిస్తూ ఉన్నాడు అర్చక స్వాముడు. అదిగో చక్కగా నవనవోన్మేషమైనటువంటి దివ్య చైతన్య స్ఫూర్తి అయినటువంటి స్వామివారి ఈ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆ ఏనుగే స్వామివారి కళ్యాణోత్సవాన్ని పద్మావతి పరిణయానికి కూడా ఒక ప్రాతిపదిక అవుతోంది. అదిగో ఆ అనూరుడు గరుత్మంతుడి సోదరుడే. ఆయన నిరంతరం ఆ సూర్య రథానికి సారథిగా ఉండి సూర్యుని యొక్క దివ్య తేజస్సు ఆ తీక్ష్ణత తగ్గి మన మీద ప్రసరించేట్టుగా చేస్తాడట. మనకు మహాభారతంలో వేదవాన్మయమే కాదు, వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి పురాణ వాన్మయంలో, ఇతిహాస పురాణాలలో, భవిష్యోత్తర పురాణంలో సూర్య ఆరాధన విశేషం అంతా సమగ్రంగా చెప్పారు. అంతేకాదు రామాయణంలో సరే ఆదిత్య హృదయం, మహాభారతంలో ధర్మరాజు జూదంలో ఓడిపోయి అరణ్యానికి వెళ్తూ ఉంటే వెళ్ళిన తర్వాత ఎలాగా ఆ నిత్యానుష్ఠానవేత్తలైనటువంటి బ్రహ్మవేత్తలు నిత్యాగ్నిహోత్రులైనటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా ఇతరులు సర్వులు వచ్చారు. వీరందరికీ ఎలాగయ్యా వీరిని పోషించడం ఎలాగా అంటే ధౌమ్యుడు అప్పుడు అంటాడు, నాయనా ఈ సృష్టి ఆరంభంలో ప్రాణులన్నీ ఆకలితో బాధపడుతూ ఉంటే దయతో సూర్యుడు తండ్రిలాగా ఉత్తరాయణంలో ప్రవేశించి తన కిరణాలతో భూమిలో ఉన్నటువంటి జలాలను స్వీకరించి మరలా దక్షిణాయనంలో భూమిని సస్యశ్యామలం చేస్తూ జలాలను ప్రకాశింపజేశాడు. దక్షిణాయనమావృత్త మహీం వివసతే రవి అని. ఆ క్షేత్రభూతమైన భూమి మీద ఓషధీపతి అయిన చంద్రుడు మేఘరూపంలో ఉన్న సూర్య తేజస్సుని స్వీకరించి ఆ ఓషధుల్ని ఉత్పత్తి చేశాడట. చంద్ర కిరణాల చేత అభిషిక్తుడైన సూర్యుడు బీజస్థితిని పొంది 6 రసాలతో కూడిన పవిత్రమైన ఓషధులని ఉత్పన్నమయ్యేట్టు చేశాడు. అవి ఆహారం అవుతాయి. ఈ విధంగా సమస్త ప్రాణులను రక్షించే అన్నం సూర్యరూపమైనదే. ఏవం భానుమయం అన్నం భూతానాం ప్రాణధారణం ఇదైష సర్వభూతానాం తస్మాత్ తం శరణం వ్రజ. మహాభారతం అంటారు. ఆ సూర్యుడే సర్వప్రాణులకు తండ్రి రక్షకుడు. అంటే దేవతలందరికీ కూడా అంతర్యామిగా మనకు కూడా పరమాత్మ ఉంటాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవతలంటే 33 కోట్లో 3 కోట్లో 50 కోట్లో కాదు, ఉన్నది కొంతమంది. వారి యొక్క విస్తారమే ఇదంతా అని. వారిలో ఉన్నటువంటి ఆ సకల దేవతలలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు. జన్మకర్మల చేత శుద్ధులైనటువంటి మహాత్ములైన మహారాజులు తపస్సు చేసి ప్రజలని చక్కగా ఉద్ధరించాడయ్యా. కార్తవీర్యుడు, రుధువు, నహుషుడు వీరంతా తపోయోగ సమాధుల చేత ఆరాధించి భగవదారాధన చేశారు. నువ్వు కూడా సూర్యుని ఆరాధించమని అంటే ఆ సూర్యనామాలు చెప్తాడు వైశంపాయనుల వారు. అదిగో ఆ సూర్యప్రభ మీద ఉన్న దివ్య తేజోస్వరూపాన్ని చూస్తే ఎంత ఆనందమో. సూర్యోర్యమా భగస్త్వష్ట పూషార్క సవితారవి గభస్తిమానయ కాల మృత్యుర్ధాత ప్రభాకర పృథివ్యా పశ్య తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతి శుక్ర ఉదోంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంశు శుచి శౌరి శనైశ్చర బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః
వైద్యుతో జాఠరశ్చాగ్ని ఐంధనస్తేజసాంపతి ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహన కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వమలాశ్రయ కళాకాష్టా ముహూర్తాశ్చ క్షపాయామస్తథాక్షణః సంవత్సరకరోస్వద్ధః కాలచక్రో విభావసు. ఇలాగా అద్భుతంగా చెప్తారు మహాభారతంలో వనపర్వంలో ధౌమ్యుల వారు ధర్మరాజుకి ఉపదేశిస్తాడు ఈ సూర్యనామాలు. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూషుడు, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు. ఈ నామాలు వింటేనే చాలు మనకు శరీరంలో ఒక చైతన్యం కలుగుతుంది. ప్రభాకరుడు పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, ఖం, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశుడు, శుచి, శౌరి, శనేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, స్కంద, వరుణ, యమ, వైద్యుత, జఠర, ఐంధన, తేజసాంపతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృత, త్రేత, ద్వాపర, సర్వమలాశ్రయమైన కళా కాష్ట ముహూర్త స్వరూపమైన కాలము, క్షప, జామము, క్షణము, సంవత్సరకరుడు, అశ్వద్ధుడు, కాలచక్ర ప్రవర్తకుడైనటువంటి విభావసుడు, శాశ్వతులైన పురుషుడు, యోగి, వ్యక్తావ్యక్తులు, సనాతనుడు, కాలాధ్యక్షుడు, ప్రజాధ్యక్షుడు, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగరుడు, అంశుడు, జీమూతుడు, జీవనుడు, అధిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సంవర్తకుడు, వన్హి, సర్వాది, అలోలుపుడు, అనంతుడు. ఎన్ని నామాలయ్యా! అట్టి సూర్యుని నామాలను స్మరిస్తే గొప్ప ఉత్తమ స్థితి కలుగుతుంది. జయ గోవింద హరే. శ్రీరాజగోపాల చిరకీర్తి జాల, శ్రీరాజగోపాల చిరకీర్తి జాల, కారుణ్య గుణశీల కళ్యాణలోల, కారుణ్య గుణశీల కళ్యాణలోల, శ్రీరాజగోపాల చిరకీర్తి జాల. సమరూప బహుళ ప్రతాప, భావజ సమరూప బహుళ ప్రతాప, నందగోప కుమార నవనీత చోర, నందగోప కుమార నవనీత చోర, చందన మందార సమకీర్తిహార, శ్రీరాజగోపాల చిరకీర్తి జాల, కారుణ్య గుణశీల కళ్యాణలోల. కరుణారసాపాంగ గరుడ తురంగ, కరుణారసాపాంగ గరుడ తురంగ, పరమవచో వేద్య భవరోగ వైద్య, పరమవచో వేద్య భవరోగ వైద్య, దక్షిణ ద్వారకా స్థల కృత లీలా, దక్షిణ ద్వారకా స్థల కృత లీలా,
చిరకీర్తి జాల కారుణ్య గుణశీల కళ్యాణలో విజయంబు పాలించు విజయ సహాయ విజయంబు పాలించు విజయ సహాయ విజయ రాఘవు నేలు వేల్పుల రాయ విజయ రాఘవు నేలు వేల్పుల రాయ నీ పాద పద్మములు నెరనమ్మినాడా నీ పాద పద్మములు నెరనమ్మినాడా చేపట్టి నన్ను కటాక్షించి రక్షించు శ్రీరాజగోపాల చిరకీర్తి జాల శ్రీరాజగోపాల చిరకీర్తి జాల కారుణ్య గుణశీల కళ్యాణలోల కారుణ్య గుణశీల కళ్యాణలోల శ్రీరాజగోపాల చిరకీర్తి జాల సూర్యనారాయణ స్వామి ఈనాడు వెంకటనారాయణుడు శ్రీనివాస మంగాపుర శ్రీనివాస రూపంలో దర్శనమిస్తూ సూర్య కిరణాలతో అభిషేకాన్ని పొందుతూ ఉన్నాడు. జలము, అగ్ని, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలలో మానవ శరీరానికి ఆత్మస్వరూపము సూర్యుడు అన్నామే. ఎలాగా అంటే జలబహుళమైన మానవ రూపాలలో ఉండేటువంటిది ఆ జలం. నారాయణ తత్వం, నారా అంటే జలము, నరులు అయనం స్థానము, జలములను నరులను స్థానంగా కలిగిన వాడు నారాయణుడు. మన శరీరంలో కూడా 90% నీరే కదా, కాబట్టే సూర్యుడు సకలాత్మ అన్నారు. జ్యోతిశాస్త్రం ఆత్మప్రభావ శక్తిస్థ పితృచింత రవే ఫలం అని సూర్యగ్రహ ఫలితాన్ని చెప్తారు. సూర్యోపాసన వల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి పెరుగుతోంది, నేత్రశక్తి పెరుగుతోంది. హృద్రోగాలు అంటే హార్ట్ సంబంధమైన డిసీజెస్ అన్ని రోగాలన్నీ పోవటానికి సూర్యోపాసన, సూర్య ఆరాధన చెయ్యాలి అని చెప్పారు. మేషరాశిలో సూర్యుడు ఉంటే జన్మించేవారు ఆత్మప్రభావాధికులుగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్తారు. కాబట్టి ఆ సూర్యకాంతిలో ఉండే నీలి కిరణాల ప్రభావం వల్ల మన శరీరం సహజ సిద్ధంగానే విటమిన్ డి ఉత్పత్తి చేసుకుంటుంది. ఇది పోతే ఎముకల అరుగుదల, ఎదుగుదల, పెరుగుదల తగ్గిపోతోందని. సూర్యకిరణ జన్య సంయోగం వలనే సృష్టి, ఆహారం, పోషణ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. సూర్యకిరణాలు మానవ శరీరం మీద తప్పనిసరిగా ప్రసరించాలి. అసూర్యం పశ్య అని మన వాళ్ళు చమత్కారంగా అంటుంటారు. అంటే సూర్యకాంతి కూడా సోకకుండా అంతఃపురాలలోనే ఉండేవారి ఆ స్త్రీలను ప్రాచీన కాలంలో అంతఃపుర కాంతలు. కానీ అది సరైనది కాదు అని కూడా మనవారే చెప్పారు. అందుకనే వేద వాన్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం, యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే అని ఆ సావిత్రి మంత్ర శ్లోక రూపంలో శ్లోక గాయత్రి అంటారు. పురాణాలు చెబుతాయి. ప్రతి మానవుడు చెయ్యాలి. మంత్రాధికారం ఉన్నవారు మంత్రరూపంగా చేస్తారు. ఫలితం ఒక్కటే, మనం అది ఆలోచించం, విశ్వసించం, అది చెయ్యాలి. సూర్యకిరణ కాంతి 7 రంగులతో ఉంటుంది. ఆ కాంతి వర్ణాలని 7 గుర్రాలుగా చెప్పారు.
సూర్యుడిని సప్తాశ్వులని సప్తసప్తి అంటారు. వాస్తవానికి వేగం అనేది ఒక్కటే అతని గుర్రం. ఇతర గ్రహాలకు మంద శీఘ్ర గమనాలు ఉంటాయి, కానీ సూర్యుడికి ఒక్కటే గమనం. దాని పేరే సప్త. అందువలనే సప్త అనే పేరు కలిగిన గుర్రం అశ్వం. అంటే కాంతి గమన వేగం ఒక్కటే 7గా వర్ణితమైంది. చూడండి వేదం ఎంత అడ్వాన్స్గా ఉన్నదో. ఇవాళ సైన్స్ ఇంకా వెనకబడి ఉన్నది. అరుణం వేదవాన్మయం ఇది వివరించింది ఎప్పుడో. స్థూల దృష్టికి కాంతి కిరణం 7 రంగుల్లో కనిపించినా అతినీల లోహితాది కిరణాలు కోట్ల కొలది ఉన్నాయి అని ఇవాళ శాస్త్రవేత్తలు సైంటిస్టులు చెప్తున్నారు. అశ్వాలంటే కిరణాలే. అశ్నుతే గమనేనేత్యశ్వ అసు వ్యాప్తవు అని, గమనంతో వ్యాపించేది అని వ్యుత్పత్తి. కిరణాలు గమనంతో వ్యాపిస్తాయి కాబట్టి అశ్వములు అని వ్యవహరించారు. హయతీతి హయతి గచ్చతీతి హయం అంటే కూడా గుర్రమే. సప్తి గుర్రం. సపతి సేవాది ధర్మేన శప సమవాయే, సేవాది ధర్మాలతో కూడింది. ఇలాగా అశ్వాది శబ్ద వ్యుత్పత్తులు గుర్రాన్ని పేర్కొనేవి అన్నీ గమనార్థాన్నే సూచిస్తూ ఉండటం. తస్మాదశ్వ అజాయత అని వేదం కూడా సృష్టి యజ్ఞంలో మొదటగా అశ్వమే పుట్టిందన్నారు. ఓంకార స్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడింది. ఆ కాంతి ఏమిటి? సూర్యుడే. ఆ అశ్వాలే అతడి కిరణాలు. సూర్యుడంటే కిరణాలను ప్రాణశక్తులను నీటిలో ఉన్న రసాన్ని స్వీకరించేవాడు, ఆకాశంలో సంచరించేవాడు, లోకాన్ని సృష్టించేవాడు, ప్రాణులను కర్మలకు ప్రేరేపించేవాడు అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. మన సంస్కృత భాష అధ్యయనం చేస్తే తెలుస్తాయి. ఒక భాష అనేది సంస్కృతిని తెలియజేస్తోంది, సంస్కారాన్ని నేర్పుతోంది. అందుకని అన్ని భాషలకు సంస్కృతం తల్లి లాంటిదన్నారు. తల్లిని తిరస్కరించే ప్రవృత్తి పెరిగినట్టుగానే అన్ని భాషలకు మూలమైన సంస్కృతాన్ని కూడా వేరుగా భావన చేయడం ఇప్పుడు విచిత్రమేం కాదు. సూర్యాద్ భవంతి భూతాని సూర్యేన పాలితాని చ సూర్యే లయం ప్రాప్నువంతి యత్ సూర్య సోహమేవచ. సృష్టి స్థితి లయాలు. ఒక కాలంలో సౌరమతం అని కూడా సూర్యుడే ప్రధానమైనటువంటి దైవమని కొందరు ఆరాధించారు. మన భారతదేశంలో అన్నిటికీ కూడా ఒక స్థానం ఉన్నది. ఆ స్వేచ్ఛ వేదం ఇచ్చింది. ఎవరు ఏ దేవతా రూపాన్ని ఆరాధించినా ఆ అంతర్యామిని మర్చిపోకూడదు. సూర్యుని వల్లనే ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతాయి అని సూర్యోపనిషత్తు చెప్తాడు. సప్తాశ్వః సప్త అశ్వాః యస్య సహ 7 గుర్రాలు కలిగినటువంటి వాడు. సప్తనామక అశ్వః యస్య సహ సప్త అనే ఒకే గుర్రం కలిగిన వాడు. కొంచెం విశేషంగా వివేకంతో ఆలోచిస్తే ఇవన్నీ తెలుస్తాయి. సూర్య కిరణతత్వం మాత్రం ఒక్కటే. ఏకచక్రం ఉన్నట్లుగానే ఏకాశ్వమే సూర్య రథానికి వాహనం అన్నారు. ఏకచక్ర రథం దేవం అంటామే. ఏకచక్ర రథం రథ రమంతే అత్ర. దీని యందు క్రీడిస్తారు కాబట్టి, అంటే సంతోషిస్తారు, ఆనందకారణమైనది, విజయ సాధనమైనది. గోవింద. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంనుత నమో నమో,
गरुडगमन पङ्कजनाभा परमपुरुष भवबन्ध विमोचना परमपुरुष भवबन्ध विमोचना नरमृग शरीर नमो 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 नरमृग शरीर नमो 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 नरमृग शरीर नमो नमो नारायण ते नमो नमो नारद संनुत नमो नमो नारायण ते नमो नमो नारद संनुत नमो नमो नारायण ते नमो 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 हरि नारायण नारायण हरि नमो 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 हरि नारायण नारायण हरि नमो नमो जलधिशयन रविचन्द्र विलोचन जलरुत भवनुत चरणयुगा हरि नारायण नमो नमो नारायण हरि नमो नमो हरि नारायण नमो नमो नारायण हरि नमो नमो जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत चरणयुगा बलिबन्धन गोपवधू वल्लभा बलिबन्धन गोपवधू वल्लभा नलिनोदरते नमो 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 नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायण ते नमो नमो नारद संनुत नमो नमो नारायण ते नमो नमो नारद संनुत नमो नमो नारायण ते नमो 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 हरि नारायण नारायण हरि नमो 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 हरि नारायण नारायण हरि नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा हरि नारायण नमो नमो नारायण हरि नमो नमो हरि नारायण नमो नमो नारायण हरि नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोद्धर श्री वेंकटनायका वेदोद्धर श्री वेंकटनायक नाद प्रियते नमो 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 नाद प्रियते नमो 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 नाद प्रियते नमो नमो नारायण ते नमो नमो नारद संनुत नमो
గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి అని నిరంతరం ఆ భగవానుని దివ్యనామాల్ని స్మరిస్తూ ఆ చండవాద్యాల మధ్య గోవిందనామ సంకీర్తనలు జరుగుతూ ఉంటే వెనుకగా ఋగ్వేద యజుర్వేద సామవేదాలతో స్తోత్రపారాయణలతో జరుగుతూ ఉంటే ప్రబంధ పారాయణలు ముందుగా సాగుతూ ఉంటే సప్తాశ్వరథమారూఢుడైనటువంటి శ్వేతఛత్రధారి అయిన ఆ సూర్యుడి వాహనమైతే ఆ శ్రీనివాస మంగాపుర స్వామి స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని చక్రధారి అయి ఆ అద్భుతమైన రమణీయమైనటువంటి ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి దేవతా యక్షగణ సిద్ధ సాధ్య విద్యాధర బృందాలన్నీ కూడా రావటానికి ఆహ్వానించటానిక అన్నట్లుగా ఆ రాజగోపురం ఆ కలశాలు అన్నీ కూడా మనకు పూర్ణత్వాన్ని సూచిస్తూ పూర్ణ కలశాలు ఆ మహారాజ టీవీతో ఉన్నటువంటి ఆ గోపురాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాల వారంతా కూడా నమస్కరిస్తూ ఆ స్వామిని మనస్సులో ధ్యానిస్తారు ఈనాటికి. ఆ చక్రధారి విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. యజ్ఞానినాదశ్రవణాత్సురాణం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాసని బాణవర్షై శాంగం సదాహం శరణం ప్రపద్యే. సకలాయుధధారి అయి పంచాయుధాలతో ఉన్నటువంటి స్వామి రక్షోసురాణం కఠినోగ్రకంఠచ్ఛేదక్షరోక్షో క్షోణిత దిగ్ధసారం తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. ఇమం హరే పంచమహాయుధానాం స్తవం పఠేద్యోనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భజాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి. ఆ శ్రీనివాస మంగాపుర ఆలయ దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. ఏనాడో మహారాజులు చక్కగా నిర్మాణం చేసి భక్తులకు దర్శనమిచ్చాడు. అలాగనే అన్నమయ్య మనుమడు తిరుమల చిన్న తిరుమలయ్య పెద్ద తిరుమలయ్య మనవాళ్ళు అందరూ కూడా ఇక్కడ స్వామి కైంకర్యం చేశారు. అదిగో ఆ విమాన శిఖరం విశిష్టమైనటువంటి ఆ దివ్యమైనటువంటి విమానం ప్రపద్యే విష్ణుమయం ప్రపద్యే దేవావాసం ప్రపద్యే అని ఆ విమానానికి నమస్కారం చేస్తే ఆ విమానాంతర్గతమైనటువంటి స్వరూపం నేనే అని లోపల అదుగో మన కోసం పంచాయుధధారి అయి అభయప్రదానం చేస్తూ సూర్య కిరణాలు ఆ స్వామిని అభిషేకిస్తూ ఉంటే మృదుమధురమైన మందహాస వదనార విందుడు కదా, సుకుమార కోమల శ్యామల గాత్రుడు, కఠోరమైనటువంటి కటువైనటువంటి స్థితి కలిగిన రాక్షస సంహారం చేసే స్వామి కూడా మృదుమధురంగానే ఉంటారట. అట్టి కోమల స్వామికి అదిగో శ్వేతఛత్ర నీడను కల్పిస్తూ స్వామివారిని అనుక్షణము కూడా దర్శిస్తూ ఆ అర్చక స్వామి చక్కగా ఆ స్వామి భక్తులందరికీ కూడా తద్దీధితి సముత్పన్నా నానావర్ణా మహాఘనా ఐరావతా శాసనయ కుర్వంత్యాభూత సంప్లవం. నీ నుండి వెలువడేటువంటి ఐరావతాది మేఘాలు పిడుగులు అన్ని ప్రాణికోటిని హరిస్తాయ్యా. నిన్ను నీవు కృత్వా ద్వాదశధాత్మానం
ద్వాదశాదిత్యతాంగతః, నిన్ను నీవు 12గా విభాగం చేసుకొని ద్వాదశాదిత్య స్వరూపుడవై 3 లోకాలను ఒకే సముద్రంగా గ్రహించి నీ కిరణాలతో సృష్టింపజేస్తావు స్వామి అని. త్వం హంస సవితా భాను అంశుమాలి వృషాకపి, నువ్వు హంసవు, శుద్ధమైన బ్రహ్మస్తత్వం, సవితృదేవతవు నీవే, భానుడు, అంశుమాలు, వృషాకపి, వివస్వంతుడు, మిహిరుడు, పూష, మిత్రుడు, ధర్ముడు, సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గవాంపతి, మార్తాండుడు, అర్కుడు, రవి, సూర్యుడు, దినకర్త, దివాకరుడు, సప్తసప్తి, ధామకేసి, విరోచనుడు, ఆసుగామి, తమోఘ్నుడు, హరితాసుడు అని కీర్తించబడుతూ ఉంటావు. సూర్యుడికి సప్తమి, సప్త సంఖ్య సప్తమి, అందుకనే రథసప్తమి, కళ్యాణ సప్తమి, ప్రతి మాసంలో వచ్చే సప్తమికి ఒక విశేషం. ఆ సూర్యకిరణ ఛాయతో ఆ గోపుర శిఖరాలు జ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఆ ఊర్ధ్వలోకాలలో సంచరించేటువంటి సమస్తమైనటువంటి ఆయా దేవతలని ఆహ్వానిస్తూ ఉంటాయి. అందువల్లనే ఈ ద్వాదశాదిత్యులు 11 మంది ఉన్నారు. సూర్యుడు ఒక్కడే అయినా సూర్యగోళాలు ఇటీవల కనుక్కున్నారు. ప్రాచీన మహర్షులు ఎప్పుడో చెప్పారు. ద్వాదశాత్మ మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులని కొద్ది తేడాలతో ఉంటాయి. సర్వము వాసుదేవమయమే. అందుకనే వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర ఛేదమే ఈ ద్వాదశాదిత్య రూపంలో ప్రకాశిస్తుందని భావించవచ్చు. ద్వాదశాదిత్యులే సంవత్సరాత్మకమైన కాల విభాగంలో 12 మాసాలకు అధిదేవతలుగా చెప్పబడ్డారు. అందుకనే రాసులు కూడా 12గా చెప్పారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. దాన్ని బట్టే సౌరమానం ఏర్పడింది. కన్యాకుమారి దగ్గర నుంచి మన వెంకటాచలం వరకు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో సౌరమానాన్ని అనుసరించే సంప్రదాయం. వెంకటాచలం నుంచి వింధ్యాచలం వరకు కూడా చాంద్రమానం, చంద్రుడిని అనుసరించి కాలాన్ని లెక్కిస్తారు. అక్కడి నుంచి బార్హస్పత్యమానం, హిమాలయాల వరకు. ఇలాగ జ్యోతిష శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్రకారులు అన్నీ చెప్పారు. అదిగో ఆ అనూరుడు అంటే ఊరువులు లేనటువంటి వాడు. ఆ తల్లి చిన్నప్పుడే పాపం 2 అన్నములుంటే ఒకదాన్ని పగలగొట్టేసి ఊరువుల దాకా తయారైంది శరీరం, బయటకు తీశారు. ఆ అద్భుతమైన దివ్య తేజోస్వరూపాన్ని దేవతలు తీసుకొని వెళ్ళి ప్రచండమైన కిరణాలతో ప్రకాశించే సూర్యుడికి అడ్డంగా పెట్టాడు. ఆ కిరణాల వల్ల ఈ ప్రాణికోటి అంతా కూడా నశించిపోతుందేమో, అది అలా కాకుండా మెల్లని మృదువైన కిరణ స్పర్శ ప్రాణికోట్లకు కలిగితే చైతన్యవంతం అవుతోంది అని. సత్రాజిత్తు భాగవతంలో వస్తాడు. కృష్ణ భగవానుడి మామగారు సత్యభామ తండ్రి. ఆయన కూడా సూర్యోపాసన చేసి స్యమంతకమని అందరికీ తెలిసినదే 100 బారుల బంగారం ప్రతిరోజు కూడా సూర్యానుగ్రహం వల్ల పొందేవాడు. ధర్మరాజు అక్షయ పాత్రని పొందాడు. ఆ అక్షయ పాత్ర వల్ల అరణ్యంలో కూడా ఆ సమారాధన చేశాడు. వచ్చినటువంటి వారందరికీ 10,000 మందితో వచ్చాడు దుర్వాస మహర్షి. కాస్త ఆయన్ని పట్టి చూద్దామన్నట్టుగా దుర్యోధనుడు అక్కడికి వెళితే ఆయన ఏం కావాలరా నాకంటే చెడ్డ బుద్ధి కలిగిన వాడి లక్షణం అలాగే ఉంటుంది. మమ్మల్ని అనుగ్రహించినట్టే మా అన్నగారు ఉన్నారు, అక్షయ పాత్ర ఉంటుంది, కడిగేస్తుంది మా వదిన ఆ ద్రౌపది, కడిగేసి అంతా హాయిగా అప్పుడు బొమ్మంటారు. చూడండి వాడి బుద్ధి అలాగుంటుంది. కానీ భగవంతుణ్ణి నమ్మిన వాడికి ఏ బాధలు ఉండవు. అక్కడికి వెళ్ళి అంటే కర్మానుభవం ఉంటుంది. అక్కడికి వెళ్తే అతిథి కదా ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి స్వామి రండి అంటే, అయితే మధ్యాహ్న సమయం మధ్యాహ్నం కూడా సూర్యోపాసన చేయాలి కాబట్టి నేను అక్కడ గంగకి వెళ్ళి స్నానం చేసి వస్తానని వెళ్ళాడు.
అక్కడ సంధ్యావందనం చేస్తుంటే ఏం చెయ్యాలో ఇంట్లో మగవాళ్ళు చెప్తారు, అతిథుల్ని పిలుస్తారు, ఇంట్లో ఆడవాళ్ళకు తెలుస్తోంది ఆ బాధ, ఆహారం ఎలాగా. పాపం ద్రౌపది అప్పటికే కడిగి వేసి ఉన్నది, ఎలాగా అని ఆమె కృష్ణ భగవానుని స్మరించింది. అంతే, స్మరించినంత మాత్రం చేతనే వచ్చాడు. నాకు కూడా ఏదన్నా ఆహారం ఉంటే పెట్టమన్నాడు. ఇదేమిటయ్యా, దానికోసమే కదా అంటే, ఎక్కడో ఉంటుంది చూడన్నాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం అంటే. ఎక్కడో అతుక్కొని ఉన్నటువంటి చిన్న ఆకు కూర మొక్క, ఆకు యొక్క అది తీసుకొని కృష్ణార్పణ అన్నట్లు అంటాం మనం. ఆయన కూడా తృప్తిగా స్వీకరించాడు. అంతే, ఈ 10,000 మందికి ఆహారం బాగా తిన్నటువంటి అనుభవం కలిగి అప్పుడు పోయి రమ్మన్నాడు, పిలుచుకొని రమ్మన్నాడు. భీమసేనుని పంపిస్తే అట్నుంచటే పరార్ వెళ్ళిపోయారు. చూడండి, భగవద్ అనుగ్రహం ఉంటే ఆపదలు ఎలాగా తొలగిపోతాయో. అయితే మరి వాళ్ళు బాధలు పడ్డారు కదా అని కూడా మనకు అనుమానం వస్తోంది. అది భగవంతుడి లీల. ఆయన వారి చేత ధర్మానుష్ఠానం చేయించి లోకానికి ఒక ఆదర్శం చూపించాడు. జయ గోవింద హరే గోపాల హరే. చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. పగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునుక చరణంబున గొలిచి. అరుదుగ బలి మదమడ పగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునుక చరణంబున గొలిచి. పరదిన పాదాంగుటమున బ్రహ్మాండమున నిలిచిన పరమాత్ముడీతడెపో పది శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు.
అచలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు గోవింద హరే గోపాల హరే శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం అని మనమంతా కూడా ఆ శ్రీనివాసుని యొక్క దయామృత తరంగాలు అంతటా వ్యాపించాలి అనేటువంటి అత్యంత ఆనందదాయకమైనటువంటి ఈ మహా ఉత్సవాలు ఈ రోజున శ్రీనివాస మంగాపుర వీధులలో విహరించేటువంటి వేదాంత వీధులలో విహరించే విహారి ఈనాడు ఈ శ్రీనివాస మంగాపుర వీధులలో విహరిస్తూ తన కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటువంటి భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నారు. దీనివలన ఆహారము అలాగనే ఆరోగ్యము అన్నీ కూడా స్వామి యొక్క సందర్శన వల్ల కలుగుతాయి. ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించేటువంటిది వేదాల్లోని సౌర సూక్తాలు, ఆదిత్య హృదయం, మయూర శతకం ఇవన్నీ కూడా కొందరు పారాయణ చేస్తూ ఉంటారు. చంద్రుణ్ణి కీర్తికి సూర్యుణ్ణి ప్రతాప తేజస్సులకు ఉపమానంగా చెప్తారు. అదిగో స్వామివారి యొక్క ఆ విశేషమైనటువంటి వైభవాన్ని ఇరువురికి జ్ఞానచంద్రుడు జ్ఞాన భాస్కరుడు అని జ్ఞానానికి సంకేతంగా కూడా చెప్తారు. సూర్యకాంతే చంద్రుని మీద ప్రసరించి తేజోవంతుణ్ణి చేస్తోంది కదా, జ్ఞానం ఏకమే కానీ అనేకం కాదు అని ఇలాగా అనేకమైనటువంటి భావాలు పెద్దలు చూపిస్తారు. అందువల్లనే శరీరగత వ్యామోహం పోగొట్టుకోవాలి అనే ఆ అర్చకస్వాములంతా కూడా నడుముకు వస్త్రాన్ని ధరించి శరీర వ్యామోహం లేకుండా శరీరానికి చక్కగా ఆ తిరునామాలను తీర్చిదిద్దుకొని స్వామి యొక్క దివ్య సేవా కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. ఈ పరమాత్మ షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం ఇవి షడ్గుణాలంటే. అయ్యో శిఖరం శిరమిత్యాహు. ఆ శిఖరాలలో అక్కడ సింహాలు కూడా ఉంటాయి. అది పరాక్రమానికి, శ్రీనివాసుని పరాక్రమానికి చిహ్నం. ఖగేంద్రం వా మృగేంద్రం వా అని వైఖానస భగవచ్శాస్త్రం చెప్తారు. విమాన శిఖరం మీద ఆ పరమాత్మ యొక్క శౌర్యానికి, పరాక్రమానికి, ఉత్సాహానికి మృగేంద్రాణం మృగేంద్రోహం అని గీతలో విభూతి యోగంలో చెప్తాడు కదా. ఆ సింహాన్ని నేనే అని అంటారు. కనుక ఈ షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి వాడు ఆ పరమాత్మ యొక్క దివ్యానుభూతిని పొందటానికి దైవీగుణ సంపత్తి కలిగిన మనస్సు అనే ప్రజ్ఞంతో నిశ్చయాత్మకమైన బుద్ధి అనే సారథిని నియమించి ఆ గమ్యం చేర్చేటువంటి భగవదున్ముఖమైనటువంటి స్థితిని కలిగించేవాడు కూడా పరమాత్మే. సమష్టిపరంగా చూస్తే ఈ విశ్వమే ఒక విశేషమైనది. కాలాన్ని చక్ర సంకేతంగా చెప్పారు. అదిగో నామ సంకీర్తన చేస్తూ అందరూ కలిసి ఒకే నామాన్ని
స్మరణ చేస్తూ నృత్యం చేయడం, ఇలాగ చేయడం చేత మనస్సు ఏకాగ్రమవుతోంది. మనస్సు అనేటువంటిదే చలిస్తూ ఉంటుంది కదా. ఆ చలన బుద్ధి కలిగినటువంటి, చలించే స్థితి కలిగినటువంటి మనస్సుని ఏకాగ్రం చేయడం కోసమే ఇంత స్థూలమైనటువంటి ఆకారాలతో, విమాన ప్రాకారాలతో, ఆ ఋషుల యొక్క బొమ్మలతో, దేవతా స్వరూపాలతో తీర్చిదిద్ది కలశాలు, ఇంతటి వ్యవస్థ అంతా కూడా ఈ మానవుని మనస్సుని ఒకచోట కేంద్రీకరింపజేసి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనామని మహాత్ములుగా మార్చడానికి. మానవుడు ఉత్తముడు కావాలి, మహోన్నతుడు కావాలి, మహాత్ముడు కావాలి, ఆ దైవీమయమైనటువంటి సంపత్తిని పొందాలి. ఇది ఋషుల యొక్క ప్రణాళిక. కాబట్టి ఇక్కడ అందువల్లనే రథంతో పోల్చారు. ఈ విశ్వమంతా కూడా ఒక రథమే. దిగ్విజయీ భవ विजयी भव विजयी भव जय विजयी भव दिग्विजयी भव विजयी भव विजयी भव जय विजयी भव दिग्विजयी भव अजरुद्रवन्दित पदारविन्द मुकुन्द सुजन मंदार स्वामी विजयी भव अजरुद्रवन्दित पदारविन्द मुकुन्द सुजन मंदार स्वामी विजयी भव सुजन मंदार स्वामी विजयी भव विजयी भव विजयी भव जय विजयी भव दिग्विजयी भव रसपारावार विकार दूर वीरशेखर स्वामी विजयी भव कारुण्य रसपारावार विकार दूर वीरशेखर स्वामी विजयी भव वीरशेखर स्वामी विजयी भव विजयी भव विजयी भव जय विजयी भव दिग्विजयी भव
సలలిత తరిగొండ నిలయాశేషాచలేశ విలసిత చరిత స్వామి విజయీ భవ. సలలిత తరిగొండ నిలయాశేషాచలేశ విలసిత చరిత స్వామి విజయీ భవ. విలసిత చరిత స్వామి విజయీ భవ. విజయీ భవ. విజయీ భవ. జయ విజయీ భవ. దిగ్విజయీ భవ. విజయీ భవ. విజయీ భవ. జయ విజయీ భవ. దిగ్విజయీ భవ. భగవంతుడికి విజయాన్ని మనం భావిస్తే మనకు విజయం కలుగుతుంది. అందుకనే ఆ స్వామిని భక్తులైనటువంటి వారు అనేక విధాలుగా ఉంటారు. అదిగో కొందరు ఇలాగ నామస్మకీర్తనతో నామస్మరణతో స్వామిని సేవిస్తారు. మరికొందరు వేదపారాయణ చేస్తారు, మరికొందరు ప్రబంధ పారాయణలు చేస్తారు, మరికొందరు స్తోత్రాలు పారాయణ చేస్తారు. ఇలాగ విభిన్నమైనటువంటి స్థితులతో సేవలు చేస్తూ ఉంటారు. భక్తులకు సేవలు చేసేవారు, భగవత్ సేవలు చేసేవారు వారి వారి యొక్క ఆయా స్థితులను బట్టి, సంస్కారాన్ని బట్టి, జన్మాంతర పరిపాకాన్ని బట్టి భగవానుడు ఎవరెవరికి ఏ విధంగా, ఒక తల్లి నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి కూడా 4 రకాలైన స్వభావాలు ఉంటే వారిని అందరినీ సమన్వయం చేసి ఒక మంచి దారిలో నడిపేటువంటి తల్లిలాగా ఇక్కడ మనకు అందరికీ తల్లి ఎవరు? ఈయనే, తండ్రి ఈయనే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవా. నీవే తల్లివి, తండ్రివి, గురుడవు, దైవము. మహానుభావులు అలాగ భావిస్తారట. అందువలనే ఆ సేవలు భగవద్భావనతో చేసేటువంటి సేవలు ఆయన స్వీకరిస్తాడు అని మనం దాన్ని మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఉన్న విశేషం అదే. ఒక్కడిగా చేస్తే కాదురా, అందరూ కలిసిమెలిసి చెయ్యాలి. అప్పుడే ఏకభావన కలుగుతోంది, ఆ పరమాత్మ దివ్యానుగ్రహం కలుగుతోంది. అదిగో ఆ భక్తులు విచిత్రమైనటువంటి ఆయా విన్యాసాలతో భగవంతుని సేవించడంలో వారు మనస్సుని మరచిపోతారు, చిత్త ఏకాగ్రతని సాధిస్తారు. ఆ మనస్సు నిలుస్తోందిట. యోగం యొక్క లక్ష్యం చిత్తవృత్తులని నిరోధించడమనే. ఇక్కడ భక్తిలో ఆ స్థితి కలుగుతోంది. చిత్త వృత్తులన్నీ నిలిచిపోయి, వృత్తులు అనంటే ఆలోచనల యొక్క సుడిగుండంలాగా అనేక ఆలోచనలు ప్రతి మనుష్యుడిని లాగివేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆగిపోయి ఇక్కడ పరమాత్మ ఒక్కడే కనిపిస్తాడు. ఆ శ్రీనివాస మంగాపుర స్వామిని దర్శిస్తూ తమ విద్యని ప్రదర్శిస్తూ తమ భావాన్ని వ్యక్తం చేస్తూ, కృష్ణ వాసుదేవ, యోగశాస్త్ర రీత్యా కూడా శరీరమే రథం, కుండలినీ శక్తియే ఏకచక్రం, మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ అనే షట్చక్రాలే 6 ఆకులు, 7 ఆవరణాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం, 7 అశ్వాలన్నారు. చిదాత్మయే సూర్యుడు. కుండలినీ శక్తి యొక్క సంచారమే సూర్య సంచారం. అంటే ఇడా పింగళ మార్గద్వయంలో సంచరిస్తూ సుషుమ్నా స్థానం విష్ణు పదము అని చెప్తారు యోగ దీంట్లో. అట్టి సుషుమ్నా స్థానంలో దివ్య తేజస్సులో ప్రకాశిస్తాడు సూర్యనారాయణుడు. కాబట్టే ఇక్కడ వెంకటనారాయణుడు, శ్రీనివాస మంగాపుర నారాయణుడు, రవి సూర్యనారాయణుడు శ్రీవారి రథము,
హిరణ్మయమే సూర్యరథము అలాంటిది. కాబట్టి 7 లోకాలు క్రింద 7 లోకాలు పైన ఇలాగా చతుర్దశ భువనాలను తన కాంతి కిరణాలతో చైతన్యవంతం చేసేటువంటి స్వామి. ఆయన తమోహరుడు కదా, తమో నివారకుడు, పాప పరిహారకుడు, శ్రీభూదేవి సమేత స్వామి అయిన ఈయన ఛాయా సన్యాసమేతుడు సూర్యుడు. సర్వలోక సంరక్షణము సంచారము ఇద్దరి యందు సమానమే. కాబట్టి ఇలాగా సూర్య వాహనం మీద స్వామి సూర్యుని నేత్రంగా సమాన, సూర్యచంద్రులు ఇద్దరు ఆయనకు నేత్రాలతో సమానం. హృదయోల్లాసంతో ఉదయం పూట స్వామివారి ఒంటరిగా వచ్చి ఒక్కడే ఏకచక్ర రథత్వాన్ని ఏకఛత్రాధిపత్యాన్ని ప్రకటిస్తూ చతుర్విధ భక్తులకు చతుర్విధ పురుషార్థాలను చతుర్విధ మోక్షాలను ప్రసాదిస్తారు. అందుకనే దేవేరులను తీసుకురాలేదేమో స్వామి. సూర్యుడు తన దక్షిణ నేత్రం, శేషుడేమో తన శయ్య, గరుత్మంతుడేమో సంచార వాహనం, హనుమంతుడు రామావతారంలో వహించినవాడు, చంద్రుడేమో తన వామనేత్రం. ఇలాగా ఆయా వాహనాలలో స్వామివారు ఎన్నెన్నో విశేషాలు మనకు అనుగ్రహిస్తాడు. భావించిన వాడికి భావించినంత. రామప్రభువే శ్రీరామచంద్రమూర్తిగా వచ్చినప్పుడే నారాయణుడు సూర్యారాధకుడయ్యాడు. అట్టి సూర్యారాధన నెలకొక్క రూపాన్ని పొందుతూ సూర్యుడు ప్రకృతిని రక్షిస్తాడు. కర్మసాక్షి అయి సకల జీవుల కర్మలని గమనిస్తాడు. అందరి బుద్ధులను నడిపిస్తాడు, ప్రచోదనం చేస్తాడు, వర్షాన్ని అనుగ్రహిస్తాడు. మానవ శరీర రూప నిర్మాణానికి కారణమైన వైవస్వతమనే తత్వానికి కారణమైన వాడు సూర్యుడు. ఇంతటి ప్రభావం కలిగినటువంటిది సూర్య ప్రార్థన. అందుకు ప్రతిరోజు చేయాలి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఎర్రని దాసాని పువ్వు, అదిగో ఆ ఎర్రని మాలికలు. అందుకనే అంటే ఈ జీవరాశి మీద ప్రేమకు సంకేతం ఆ ఎరుపు. అలాంటి రంగుతో ప్రకాశించేవాడు కశ్యపాత్మజం. ఆ కశ్యప మహర్షి సకల జగత్తుకి తండ్రి ఆయన. అట్లే కశ్యపాత్మజం. द्रष्टुं दयास्ति वा तव मां द्रष्टुं दयास्ति वा त्रिविधैर्घनानि ते नामानि त्रिविधैर्घनानि ते नामानि तव मां द्रष्टुं दयास्ति वा तव मां द्रष्टुं दयास्ति वा कररमणि कङ्कणैर्घनकुच कररमणि कङ्कणैर्घनकुच गिरौ स्थापितकिन्नारीयं गिरौ स्थापितकिन्नरीयं सरसंलेञ्चरचनानि त्वयि सरसंवेचरचनानि त्वयि स्थिरानदयति ते नामानि तव मां द्रष्टुं दयास्ति वा तव मां द्रष्टुं दयास्ति वा गोविन्द गोविन्द श्रीनिवास गोविन्द 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 श्रीनिवास गोविन्द कलरवकम्पितकण्ठविलसनं कलरवकम्पितकण्ठविलसनं
నిరంతరం తరం తరం నీ సేవలో లగ్నమయ్యేట్లుగా అనుగ్రహించవయ్యా. వెంకటరమణ సంకటహరణ అని ఆ దివ్య భానుతేజ స్వరూపుడైనటువంటి స్వామిని అనంత శక్త్యం సమనంత విక్రమం అనంత దేహే చ శయానమీశ్వరం అనంత సౌభాగ్యం అనంత నేత్రం అనంత పాదాదిమనంత సౌఖ్యం అసురాచలౌఘహర చక్రధరం దురితాచలౌఘహర వజ్రధరం కరుణాచలౌఘ భర చిత్తపరం కనకాచలౌఘధర పద్మశరం భువనేషు వెంకటేశ్వర బహుపురుషార్థ ప్రధాన నిపుణస్త్వం నోచేద్వ్యక్తతయా త్వం బహూన్నత త్రిస్థలే కుతో వససి. వెంకటేశ చరణౌ తవ వందే సర్వతీర్థ శరణౌ శరణవు మే. మా విధాతృడు శివ వీశ ఫణేశ ఇంద్ర అర్క సోమ హుతభుక్ ముఖవంద్యౌ శ్రీనివాస చరణౌ తవ వందే లోకపావన సుకుంకుమ వర్ణౌ శ్రీప్రదౌ కిల సురర్షి నృపానాం శ్రీరుగాది నిగమాగమ వేద్యౌ. ఎంత అద్భుతంగా కీర్తిస్తారో ఆ భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని ఆదిత్య పురాణం కీర్తిస్తోంది. స్వామి, నాకు నీవేనయ్యా అధిపతివి. ప్రపద్యే పుండరీకాక్షమని శ్రీమద్వేంకటనాథ పాద జనితా గంగా జగత్పావని యస్యాపాంగ నిరీక్షణం విధి భవేంద్రార్కాది సర్వేష్టదం యన్నామస్మరణం మహౌఘహరణం స్వర్గంచ మోక్షప్రదం యత్పాదాంబుజయుగ్మసేవనరతో బ్రహ్మాదిభిః పూజ్యతే. నీ సేవ వల్ల బ్రహ్మాది దేవతలు కూడా ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందారు. తండ్రి శ్రీనివాస వెంకటేశ, అపారమైన కరుణను వర్షించేటువంటి కరుణామృత సింధు దయాసింధో అని. ఎందుకయ్యా ఈయన గుణాలను కీర్తించాలి అని వేదం మొదలుకొని చిన్న చిన్న కవిత్వాలు రాసేవారి వరకు కూడా, అంటే మనలో ఆ కళ్యాణ గుణాలు వికసించాలట. దుర్గుణాలు తొలగిపోవాలి, సద్గుణాలు మనలో కూడా వికసించాలి. అలాగ వికసిస్తే తనంతటి వాడిగా ఆయన తీర్చిదిద్దుతారట. మోక్షం మోక్షం అంటే అదే. సమానమైనటువంటి స్థితి ఈ విశ్వ సృష్టి స్థితిలయాలు, లక్ష్మీపతిత్వం, ఇవి తప్ప తక్కినవన్నీ సత్యకామ సత్య సంకల్ప. అంటే ఏది కోరితే అది వచ్చేటువంటి శక్తి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళే శక్తి, ఆ సంకల్పించినంత మాత్రం చేతనే అన్నీ జరిగేటువంటి స్థితి, ఇవన్నీ కూడా జీవుడికి కూడా కలుగుతాయని ఎంత దయాస్వరూపుడో చూడాలి. అందువల్లనే మహర్షులు మహాత్ములు నిరంతరం ఆయనని ధ్యానంలో దర్శిస్తారు. మనం ధ్యానం చేయలేం కదా, మనం కళ్ళు మూసుకుంటే ఏవో కనిపిస్తాయి. అందుకనే ఈ రూపాన్ని కళ్ళు తెరిచి చూడాలి. ఆ హారతులు అందుకే ఇచ్చేది. ఆ వెలుగులో, ఆ కాంతిలో మనస్సు వెలగాలి. ఆ మనస్సు పరమాత్మ యందే మెలగాలి, నిలవాలి, ఆయన వైపు కదలాలి. ఇలాగా ఆయన్నే తలవాలి, పిలవాలి. ఇలాగ తలచి పిలచి కొలచి నిరంతరం ఆ ధ్యానమయమైనటువంటి, తపోమయమైనటువంటి, జ్ఞానమయమైనటువంటి, ప్రేమమయమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఆ వెంగమాంబ. అలాంటి స్థితిలో శ్రీ వెంకటేశ నా చిత్తమ్మునందు నీపాద యుగలమ్ము నిల్పవే కృష్ణ, నన్నేలు తరిగొన్న నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను కావవే కృష్ణ అని ఇలాగ దివ్యరూప సౌందర్యంతో దర్శనమివ్వవయ్యా. మన ప్రగ్రహవానివా అని ఈ ఇంద్రియాలు గుర్రాల్లాంటివి, అవి ఎటుబడితే అటు పరిగెడుతాయి. అందుకనే సారథి ఉండాలి. మనస్సు అనేది పగ్గం లాంటిది, సారథి చేతిలో పగ్గం ఉంటుంది.
అందుకని పార్థసారథి అన్నారు ఆయన. ఆ సారథిగా ఆయనని నియమించుకునేటువంటి స్థితి అర్జునుడికే ఉన్నది అనుకోవద్దు. నా బుద్ధిని నీవే ప్రచోదనం చేయవయ్యా, నా ఇంద్రియాలని నిలపవయ్యా శ్రీనివాస, ఇంద్రియ జయాన్ని కలిగించు. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ విజయ ద్వాదశి, మాఘ బహుళ ద్వాదశి మహాశక్తివంతమైనది. ద్వాదశి తిథి మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనది. వరాహ పురాణంలో భూదేవి అడుగుతూ ఉంటుంది, 24 ఏకాదశులు ఉన్నట్లుగానే 24 ద్వాదశులు, రామలక్ష్మణ ద్వాదశి అని ఇలాగ చాలా ద్వాదశులు చెప్పారు. ద్వాదశికి కూడా ఉపవాసం, భగవత్ స్మరణ, ఈ పురాణాలు, ఇతిహాసాలు, వేదవాన్మయం అంతా కూడా నిరంతరం భగవంతునితోనే ఏకభావనతో ఉండమని చెప్తున్నాయే. మరి ఎలాగండి, మేమంతా లౌకికంగా తిరిగేవారం కదా అంటే, నీవు తిరిగేటువంటిది, నీవు తలచేటువంటిది అన్నీ కూడా భగవన్మయం చేసుకోమంట. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, నువ్వు ఇంద్రియాలు ఎంతవరకు తృప్తిపరుస్తావు? ఇంద్రియ వ్యామోహంలో పిచ్చివాడివైపోయిన స్థితి కూడా మనకు రావణుడు, దుర్యోధనుడు వీరి చరిత్రలు చెబుతాయి. ఇంద్రియాలు ఎంతవరకైతే తినటం, త్రాగటం, నిద్ర, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చేసేవేంటి, చూడటం, తినటం, అనుభవించడం, స్పృశించ, ఇలా ఇవే కదా. ఇవి ఎంతవరకు చేయగలవు? వెళ్ళి చివరికి తిరిగి వెనక్కి వచ్చి, అదే మనకు ఉపనిషత్తులు చెప్తాయి, ఇంద్రియాలు బయటకు నిరంతరం చూసేవే, దాన్ని లోపలకు మరలించవయ్యా. అలాగ లోపలకు మరలిస్తే, స్థితిని నీవు సంపాదిస్తే, ఆ అందమైన అద్భుతమైన అంతర్యామి తత్వాన్ని నీవు గ్రహించగలవు. అలా గ్రహించలేం కాబట్టే ఇక్కడ అత్యారూపాన్ని ధరించాడు ఆయన అని మనకు చెప్పడం జరుగుతోంది. అదిగో అక్కడ సంప్రదాయాలు చక్కగా ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఇస్తాడు ఆయన. అందరూ కూడా భగవత్ సేవలో తరించేట్టుగా ఆలయ వ్యవస్థని మనకు మహానుభావులు రూపకల్పన చేశారు. అక్కడ అందరికీ స్థానం ఉంటుంది. ముగ్గులు వేయటం, తోరణాలు కట్టడం, భజనలు చేయడం, అర్చనలు చేయడం, ఎక్కువ తక్కువలేవి లేవు. కానీ ఇవాళ చిత్ర విచిత్రమైన వాదాలు చేసేవారు, వేదాలను ఎన్నిక పెట్టేవారు, రకరకాలైన కలి ప్రభావంతో వారి కల్మషమైన చిత్తంలో విచిత్రమైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా పోగొట్టి పరమాత్మ, పరమపురుష ఆ చైతన్యాన్ని సమస్త జీవులకు కలిగించేవాడివి నీవే కదా. సూర్యరూపంలో అభయప్రదానం చేస్తున్నటువంటి నీవు మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అర్చక స్వామి అదిగో హారతినిస్తూ ఉన్నారు. विश्वपति
कच्छपवराह नरमृग विप्रभूपति राम राम मत्स्य कच्छपव